హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇంట్లోనే చాలా సింపుల్గా ఆలు స్మైలీస్ని ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో స్నాక్స్ బాక్స్లో సెట్ అయ్యేలా ఇలా ఆలు స్మైలీస్ని చేసి చూడండి. ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 4 బంగాళదుంపలు తీసుకుని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 50% ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత బంగాళదుంప పైన పట్టును మొత్తం తీసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంపని చేత్తో మెదపకుండా ఇలా గ్రేట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బంగాళదుంప అనేది బాగా స్మాష్ అవుతుంది, లేదంటే ముక్కల్లా ఉండిపోతుంది. అలా కాకుండా ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని 2 లేదా 3 బ్రెడ్లు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్మాష్ చేసుకున్న బంగాళదుంపని తీసుకుని ఈ బ్రెడ్ క్రాబ్స్ని 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మొత్తం వేసుకోకూడదు, సగం మాత్రమే వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకవేళ పిండి ఏమన్నా లూజ్గా ఉంటే కనుక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న బ్రెడ్ క్రాబ్స్ వేసుకుని కలుపుకోవాలి. ఒకవేళ ఇది లేదంటే కనుక కార్న్ఫ్లోర్ వేసుకునైనా కలుపుకోవచ్చు. ఇప్పుడు బటర్ పేపర్ కానీ కవర్ కానీ తీసుకోవాలి. ఇలా కవర్ తీసుకుంటే కనుక పైన ఆయిల్ అప్లై చేయాలి. అలా అప్లై చేయడం వల్ల పిండి కవర్కి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని రౌండ్గా చపాతీలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఉన్న గ్లాస్ కానీ డబ్బా కానీ తీసుకుని ఇలా ఆయిల్లో పెట్టుకుని రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు కావాలంటే కార్న్ఫ్లోర్లో అయినా పెట్టుకుని కట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసుకోవడం వల్ల గ్లాస్కి పిండి అంటుకోకుండా రౌండ్గా బాగా వస్తాయి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత మనకి పైన ఎక్స్ట్రా పిండి మొత్తం పక్కకు తీసుకోవాలి. ఆలు స్మైలీస్కి కళ్ళను కట్ చేయడానికి స్ట్రా కానీ లేదంటే ఇలా షార్ప్గా ఉన్న నెయిల్ కానీ తీసుకోవాలి. నెయిల్కి ఆయిల్ అప్లై చేసి రౌండ్గా 2 కళ్ళలా కట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది నెయిల్కి అంటుకోకుండా కళ్ళు బాగా వస్తాయి. ఆలు స్మైలీస్ని కట్ చేసుకోవడానికి టేబుల్ స్పూన్ తీసుకుని ఆయిల్లో కానీ కార్న్ఫ్లోర్లో కానీ పెట్టి స్మైలీస్ని కట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ వచ్చేలా స్పూన్ అటు ఇటు తిప్పుతూ స్మైలీస్ని కట్ చేసుకోవాలి. అంతే, ఆలు స్మైలీస్ డిజైన్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్కి కార్న్ఫ్లోర్ అప్లై చేసి ఆలు స్మైలీస్ మొత్తం ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా చేసుకున్న ఆలు స్మైలీస్ని వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆలు స్మైలీస్ని అటు ఇటు కలుపుకుంటూ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా క్రిస్పీగా ఆలు స్మైలీస్ అయితే రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.